గత కొన్ని రోజులుగా విచిత్రమైన పనులతో వార్తల్లో నిలుస్తోంది అఘోరి. ఇప్పుడు గుంటూరు జిల్లా మంగళగిరిలో హల్చల్ చేసింది. ఆగి కారు వాష్ చేయిస్తున్న సమయంలో ఒక విలేకరి వీడియో చిత్రీకరిస్తున్నాడని అతనిపై దాడి చేసింది. ఏమంటుంది ఏంటంటే ఏమంటుంది ఏంటంటే అంతటితో ఆగకుండా జాతీయ రహదారిపై కూర్చుని రచ్చరచ్చ చేసింది. విజయవాడ మంగళగిరి రహదారిలో ఉన్న జనసేన కార్యాలయం వద్ద బైఠాయించింది. పవన్ కళ్యాణ్ ను కలవాలంటూ భీష్మించుకుని కూర్చుంది. పవన్ కళ్యాణ్ ను కలిసిన తరువాతే అక్కడి నుంచి వెళ్తా అంటూ పోలీసులకు చుక్కలు చూపించింది. అఘోరిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేసిన పోలీసులపైన దురుసుగా ప్రవర్తించింది. అఘోరి రచ్చతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం నెలకొంది. గత కొన్ని రోజులుగా విచిత్రమైన పనులతో వార్తల్లో నిలుస్తోంది అఘోరి. ఇప్పుడు గుంటూరు జిల్లా మంగళగిరిలో అఘోరి హల్చల్ చేసింది. ఆగి ఉన్న కారు వాష్ చేయిస్తున్న సమయంలో ఒక విలేకరి వీడియో చిత్రీకరిస్తున్నాడని తెలుసుకున్న అఘోరి అతనిపై దాడి చేసింది. అంతటితో ఆగకుండా జాతీయ రహదారిపై కూర్చొని రచ్చరచ్చ చేసింది. విజయవాడ మంగళగిరి రహదారిలో ఉన్న జనసేన కార్యాలయం వద్ద బైఠాయించి పవన్ కళ్యాణ్ కలిసాగే ఇక్కడి నుంచి లేస్తాను అంటూ భీష్మించుకుని కూర్చుంది అఘోరి. ఇక పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్తా అంటూ పోలీసులకు చుక్కలు చూపించింది. ఏమంటుంది ఏంటంటే మంగళగిరిలో అఘోరి హల్చల్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, ప్రెసెంట్ ఆ అఘోరి అక్కడే ఉందా, అక్కడి నుంచి పోలీసులు తరలించారా? ప్రస్తుతానికైతే గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపైన అఘోరి ఉందనే విధంగా చెప్పచ్చు. ఉదయం సమయంలో ఆమె కార్ వాష్ చేయించుకుంటున్న సమయంలో కొంతమంది ఆమెను విజువల్స్ తీయడం జరిగింది. అయితే వారిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా వారిపైన దాడి చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆపేటటువంటి ప్రయత్నం చేశారు. ఈలోపు అక్కడికి మీడియా వాళ్ళు చేరుకోవడం జరిగింది. అది ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పోలీసులు కూడా అక్కడికి వెళ్ళడంతో వాళ్ళందరిపైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనను చిత్రీకరించినటువంటి వీడియో తీసిన పర్సన్ని కంపల్సరీగా చర్యలు తీసుకోవాలనే విధంగా మొదటగా డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత జాతీయ రహదారిపైకి వచ్చి అక్కడే కూర్చొని అక్కడే ధర్నా చేస్తూ కూడా పవన్ కళ్యాణ్తో తాను మాట్లాడాలి, పవన్ కళ్యాణ్తో మాట్లాడిన తర్వాత ఇక్కడి నుంచి కదులుతాను అంటూ కూడా జాతీయ రహదారిపైన బటాయించడంతో పోలీసులు అయితే ఆమెను అక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేశారు. అనేక కానిస్టేబుల్ పైన కూడా అఘోరి గుద్దుతూ వారి దగ్గర నుంచి తప్పించేటటువంటి ప్రయత్నం అయితే చేసినటువంటి ప్రయత్నం ఉంది. ప్రతి ఒక్కళ్ళ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ వీడియో చిత్రీకరిస్తున్నటువంటి వీడియో జర్నలిస్టుల పైన కూడా మీదకి వెళ్లి దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగా చాలా మంది ఆమెకు చెప్పేటటువంటి ప్రయత్నం చేసి ఇది జాతీయ రహదారి కాబట్టి ఇక్కడ కంటే కూడా పక్కన వచ్చి కూర్చోండి అనే విధంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్పినా కూడా ఆమె వినిపించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే జాతీయ రహదారి అక్కడ ఏదైతే మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రహదారి పైన అటు ఇటు కూడా ఆమె కదులుతూ కూడా పోలీసులు ఎంత చెప్పినా కూడా వినిపించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. కాదే పోలీసులు అయితే క్లియర్గా చెప్తున్నారు, ఇక్కడ ధర్నా ఇట్లా కూర్చునే కంటే పక్కకు వస్తే కంపల్సరీగా మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ కలవాలనుకుంటున్నారు కాబట్టి కంపల్సరీగా మేము చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం, సార్ కనుక అపాయింట్మెంట్ ఇస్తే తీసుకువెళ్తామనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ వినిపించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. మహిళా కానిస్టేబుల్ కూడా ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా ఇక్కడ కూర్చోవడం భావ్యం కాదు, ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితి ఆ జాతీయ రహదారి అంతా కూడా ట్రాఫిక్తో ఆగిపోయింది, పక్కకు రండి అనేది తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం చేసినా, జీబులోకి ఎక్కించేటటువంటి ప్రయత్నం చేసినా కూడా వినిపించుకోకుండా కానిస్టేబుల్ పైన అయితే పిడుగులు గుద్దులుతూ కూడా ఆమె అయితే దాడి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు ఎవరైనా వీడియో తీస్తున్నా కూడా వారిపైన దురుసుగా ప్రవర్తిస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసులు మాత్రం ఆమెని జాతీయ రహదారి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది మహిళా సిబ్బందిని అయితే అక్కడికి పిలిపిస్తున్నారు.
చేస్తున్నారు. కంపల్సరీగా మరో పావు గంటలో అక్కడి నుంచి జాతీయ రహదారి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ అఘోరా చేస్తున్నటువంటి పనులన్నీ కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక దైవానికి సంబంధించినటువంటి అంశంలో ఆమె ఉండి ఇలాంటి ప్రవర్తన అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదనే విధంగా చెప్తున్నారు. పోలీసులు కూడా కొంత దురుసుగా ముందు ఆమెని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేద్దామన్నా కూడా అఘోరీ కాబట్టి ఇది లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూలు ఏమైనా వస్తాయేమోననే విధంగా మేము ఆమెకి సాఫ్ట్గా చెప్తున్నాము, కంపల్సరీగా వినేటటువంటి ప్రయత్నం చేస్తామనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. జాతీయ రహదారి పైన పోలీసులపైన దాడి చేయడం, అక్కడ వీడియో తీస్తున్నటువంటి వారిపైన దాడి చేయడంతో తీవ్ర అసంతృప్తిని అయితే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అఘోరా పైన చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కావాలని చేస్తుందా లేకపోతే ఎందుకు చేస్తుందా అనేది తెలియనటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పొచ్చు. మొత్తంగా మాత్రం మొన్నటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి అఘోరీ ఒకసారిగా మళ్ళీ ఏపీ వైపు రావడంతోనే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడంతో పోలీసులు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఏ విధంగా మేము ముందుకు వెళ్ళగలం అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే 2 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి పైన అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే టోల్ గేట్కి అత్యంత సమీపంలో ఇలాంటి సంఘటన జరగడంతో టోల్ గేట్ అవతల యువతల కూడా కొంత ట్రాఫిక్ అనేది ఆగిపోతుంది. అక్కడ చిన్నగా వెహికల్స్ మూవ్మెంట్ ఉంటున్నప్పటికీ కూడా ఆమె మిడిల్ ఆఫ్ ది రోడ్డులో ఉండటం, అక్కడ అటు ఇటు కదలటంతో జనాలు కూడా మోహరించడం, ఇదంతా కూడా ట్రాఫిక్ జామ్కి అయితే తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. పోలీసులు మాత్రం మహిళా పోలీసుల్ని ఎక్కువ మంది తీసుకొని వచ్చి ఆమె అక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తామనే విధంగా కూడా ప్రస్తుతానికైతే చెప్తున్నారు. మరి అఘోరీ పోలీసులు చెప్పిన విధంగా వింటుందా లేకపోతే ఇంకా ధర్నా చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయా? అసలు పవన్ కళ్యాణ్కి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చామనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఎందుకంటే గతంలో కూడా కంపల్సరీగా సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్తో నేను మాట్లాడాలనే విధంగా కూడా అఘోరీ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అప్పుడు తెలంగాణకు వెళ్ళిపోవడం పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి మళ్ళీ వచ్చి ఇలాంటి ఆందోళన చేపడుతుంది కాబట్టి మరి ఈ అంశం పైన పవన్ కళ్యాణ్ ఏమన్నా స్పందిస్తారా, ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారా? కానీ ఏదైనప్పటికీ అలాంటి ప్రవర్తనని అఘోరీ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదనే విధంగా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అఘోరీలు ఆగ్రహం వ్యక్తం చేయడం వరకు ఓకే, కానీ ఇలా దాడులు చేయడం వరకు ఎంతవరకు సమంజసం అంటున్నారు. మరి దీనికి సంబంధించి పోలీసులు ఏమన్నా కేసులు నమోదు చేసేటటువంటి అవకాశం ఉంటుందా కూడా చూడాలి. ఎందుకంటే క్లియర్గా విజువల్స్లో కూడా కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ల పైన పిడిగుద్దులు గుద్దటం, వారిని నెట్టివేయటం, అక్కడ ఉన్నటువంటి స్థానికులపైన దాడి చేయడం, ఉదయం సమయంలో ఒక విలేకరు పైన దాడి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకోటి అక్కడ చిత్రీకరణకు వెళ్ళినటువంటి బిగ్ టీవీ ప్రతినిధి పైన కూడా ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అతనిపైకి కూడా తీవ్రంగా రావటం, ఆమెకు క్లియర్గా చెప్పే వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు మాత్రమే మేము చిత్రీకరిస్తున్నాం, మిమ్మల్ని ఏం చిత్రీకరించట్లేదు అనే విధంగా చెప్పినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ చాలా దురుసుగా మీదకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉదయం సమయంలో చూసాం. ప్రస్తుతానికి మొత్తం పోలీసులు అంతా కూడా ఎంత చెప్పినా కూడా ఆమె వినకుండా కనీసం వాళ్ళ కారన్న ఎక్కేటటువంటి ప్రయత్నం చేయకుండా కారు డోర్ ఏదైతే పోలీసులకు సంబంధించినటువంటి జీపు డోర్ని కూడా బలవంతంగా వేయటం, ఇవన్నీ కూడా అక్కడ ఒక రకంగా ఆమె చేస్తున్నటువంటి దురుసు ప్రవర్తన పైన మాత్రం అందరూ అసంతృప్తిగా ఉన్నారనే విధంగా చెప్పొచ్చు. కానీ ప్రస్తుతానికి మరి ఆమెని ఎక్కడికి తరలించాలి, ఏం చేయాలి అనే దానిపైన కూడా కొంచెం ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా పోలీసులకు ఎవరైతే మహిళా పోలీసులు కనుక వస్తే కంపల్సరీగా అక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందని విధంగా చెప్పొచ్చు. ప్రశ్న పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వడం జరిగింది. అయితే ఆయన ఇదే రూట్ లో వెళ్లే అవకాశం ఏమైనా ఉందా? అఘోరీ ఉన్న రూట్ లో కంపల్సరీగా పవన్ కళ్యాణ్ కనుక పార్టీ కార్యాలయానికి వస్తే కంపల్సరీగా అదే రూట్లో రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా కొంత దీని గురించి వాళ్ళ సిబ్బందికి కూడా సమాచారం అందినట్లు కూడా తెలుస్తుంది. అఘోరీ పవన్ కళ్యాణ్ని కలవాలనే విధంగా బెటాయించడం జరిగిందనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ సిబ్బందికి అంటే పార్టీ కార్యాలయంలో ఉండేటటువంటి సిబ్బందికి కూడా సమాచారం వెళ్ళినట్టు తెలుస్తుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ అదే వేలో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కంపల్సరీగా పార్టీ కార్యాలయానికి వస్తే. మరి వెళ్ళేటప్పుడు కనుక ఈ ఆందోళనకు సంబంధించి ఆయన తెలుసు అదే ఏదైతే కంపల్సరీగా ఆ రూట్లో వెళ్తే కంపల్సరీగా ఆయన చూస్తే ఈ అబ్జర్వేషన్ అంతా కూడా ఆయన దృష్టికి వెళ్తుంది కాబట్టి మరి ఏమైనా మాట్లాడేటటువంటి అవకాశం ఇస్తారో చూడాలి. కాకపోతే అఘోరీ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ని కలిసేటటువంటి పరిస్థితులు ఉంటాయా? ఇప్పుడు అంటే సనాతన ధర్మం ఇవన్నీ పక్కన పెడితే తను చేస్తున్నటువంటి ప్రవర్తనకు సంబంధించినటువంటి అంశాలపైన పవన్ కళ్యాణ్ ఏమైనా ఆరా తీసేటటువంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి. ఏదైనా ఇప్పటికిప్పుడైతే ఒకవేళ హైవే మీద ఆయన వెళ్ళేటటువంటి సమయంలో ఆమె
అడ్డుగా వెళ్తే కనుక మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుందేమో కానీ, లేకపోతే కంపల్సరీగా ఆమెతో మాట్లాడటానికైతే మరికొంత సమయం పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలు అపాయింట్మెంట్ని ఇస్తారా ఎవరా అనేది కూడా చూడాలి. ఏదైనా ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ అనే కాదు, వీఐపీ మూమెంట్ అంతా కూడా అదే జాతీయ రహదారి పైన ఉంటుంది కాబట్టి మరి ఏ విధంగా చేస్తారో చూడాలి. కంపల్సరీగా పవన్ కళ్యాణ్ కనుక వెళ్తే కంపల్సరీగా ఆందోళన చూసేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఆగి ఆమెతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారా, లేకపోతే తన కార్యాలయానికి రమ్మనే విధంగా చెప్పేటటువంటి అవకాశం ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ అంశం మాత్రం పవన్ కళ్యాణ్ సిబ్బంది కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది దృష్టికి వెళ్ళినట్లు కూడా క్లియర్గా మనకైతే తెలుస్తుంది. ప్రసన్న. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ. గత కొన్ని రోజులుగా చిత్ర విచిత్రమైన పనులతో వార్తల్లో నిలుస్తున్న అఘోరి ఇప్పుడు గుంటూరు జిల్లా మంగళగిరిలో అయితే హల్చల్ చేస్తుంది. ఆగి కార్ వాష్ చేయిస్తున్న సమయంలో ఓ విలేకరి వీడియో తీశారంటూ అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అఘోరి అంతటితో ఆకుండా జాతీయ రహదారిపై కూర్చొని రచ్చరచ్చ చేస్తుంది. నేను పవన్ కళ్యాణ్ ని కలవాలి అంటూ పవన్ కళ్యాణ్ ని కలిసిన తర్వాతే అక్కడి నుండి కదులుతానంటూ భీష్మించు కూర్చుంది. అక్కడ రోడ్డుపై బైఠాయించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంతో అక్కడ జాతీయ రహదారిపై అయితే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరి రిపోర్టర్ సాయి శంకర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే అక్కడ ఉన్న సమాచారం మేరకు అయితే ఏం జరుగుతుందంటే మరి కాసేపట్లో అయితే పవన్ కళ్యాణ్ అదే రహదారిపై వెళ్ళబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అఘోరిని కలుస్తారా, ఒకవేళ కారుకు అడ్డుపడే పరిస్థితి ఏమైనా ఉంటే తప్ప అఘోరిని కలవడానికి కొంచెం సమయం పడుతుందంటూ మా రిపోర్టర్ సాయి శంకర్ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం అఘోరి అయితే అక్కడే భీష్మించు కూర్చొని ఉంది. అక్కడ విజువల్స్ లో మనం క్లియర్ గా చూడొచ్చు. అఘోరి అక్కడ నుండి కదలకుండా అక్కడే ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వెహికల్